అంతరంగ ఆలోచనలు ఒక రకంగా ఉంటున్నాయి, నోటితో ఒకటి మాట్లాడుతున్నాడు, చేసే క్రియలు వేరేగా ఉంటున్నాయి. 3 రకాలుగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. 3 టైప్స్గా ఉంటున్నారు. అది దేవునికి ఇష్టం ఉండదు. ప్రియమైనటువంటి ప్రజలారు, ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తుంది, యథార్థవంతుని దేవుడు త్రోసివేయడండి. ఒకవేళ నువ్వు యథార్థత లేకుండా ఉన్నావేమో సహోదరుడా సహోదరి, ఆలోచించుకోనండి. మీ జీవితాలను మీరు పరిశీలించుకోనండి. నీ హృదయంలో ఆలోచనల ప్రకారం నీవు నడుచుకుంటున్నావా? నీ హృదయంలో ఉన్న ఆలోచన ప్రకారమే నువ్వు మాట్లాడుతున్నావా? నీ మాటల్లోనూ నీ క్రియల్లోనూ నీ ఆలోచనను ఏకీభవిస్తున్నాయా? ఒకటిగానే ఉంటున్నాయా? ఒకటి ఆలోచించి పైకి ఇంకోటి మాట్లాడి వేరే క్రియలు చేస్తూ దేవునికి దూరంగా ఉండి ఆయాసంగా బ్రతుకుతున్నావేమో పరిశీలన చేసుకో సహోదరుడా సహోదరి. యథార్థవంతులను ఆయన త్రోసివేయడండి. యథార్థవంతులకు ఆయన కృప చూపిస్తాడు, వారిని వర్ధిల్ల చేస్తాడు.